అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు సంబంధించి దాదాపు 7 నుంచి 10 లక్షల వరకు కూడా ప్రజలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ నేత పొరగం శ్రీనివాసరావు ఆయనతో మాట. సార్, ఎట్లా ఉండబోతుంది సభ? బ్రహ్మాండంగా జరుగుతుంది. 2014లో జరిగినటువంటి జనసేన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. అప్పుడు విజయకేతనం ఎగరేసింది. ఇప్పుడు మరలా అదే రిపీట్ అవుతుందని చెప్పి భావిస్తున్నాను. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. 168 సీట్లు అంటే 170కి 2 తప్ప 100కి 100 రూపాయలు వస్తుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అదే రకంగా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు, వస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వాన్ని, ఈ ఇద్దరు ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. జై తెలుగుదేశం. కార్యకర్తలు ఉద్దేశించారు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం చెప్పబోతారు ఎన్నికల సంబంధం? ఈ జగన్ మోసపురెడ్డిని నమ్మొద్దు. మద్యం నిషేధం చేస్తానని చెప్పేసి మద్యం పెంచాడు. కాబట్టి మిమ్మల్ని ఓట్లు అడిగేది ఏంటంటే మద్యం నిషేధం చేసిన తర్వాత మిమ్మల్ని ఓట్లు అడుగుతానన్నాడు. ఆ ఓట్లు అడిగే హక్కు ఈ రోజు నైతికంగా కోల్పోయాడు. కాబట్టి మాట తప్పని మనం తిప్పడం, మనం తిప్పాడు, మాట తప్పాడు. కాబట్టి ఏ రకంగా నమ్ముతారు? ఏ రకంగా ప్రజలు ఓట్లేస్తారు? కాబట్టి ఓట్లు అడిగే అర్హత లేదు, ఓటు వేసుకునే అధికారం కూడా లేదు, అవకాశం కూడా లేదు. కాబట్టి 100కి 100 రూపాయలు ఓడిపోతాడు. మొత్తం క్లీన్ స్వీప్ పార్టీ ఉండదా ఉండదా అన్నది ఆ జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. నిన్న కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు 175కి 170 ఖచ్చితంగా రావాలి, దానికోసం కష్టపడాలి అందరూ అని చెప్పి కూడా కార్యకర్తలు అందరూ కూడా చెప్పిన పరిస్థితి వెళ్ళట్లేదు. 175కి 175 అన్నది తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, అది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. 175కి 175 అది అంటే మాది రాదు, అది వస్తుంది అని చెప్పడం అర్థం. 100 రూపాయలు వచ్చి తీరుతుంది. నేను 160 సీట్లు వస్తుంది అనగా అది జోష్ సంగతి మీరు రాసుకోండి. మీరు ఈ రోజు చెప్తున్నాను, రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత మీరు ఇదే మాటను గుర్తుంచుకోండి. ఇది మొత్తంగా టీడీపీ నాయకులను జనసేన నాయకులను ఒకటే చెప్తున్నారు. అయితే పొత్తుకు సంబంధించి ఈ సభ జరుగుతుంది. ఈ సభను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా భారీ ఎత్తున కార్యకర్తలందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి 175 అన్నారు. అదే ఫార్ములా ఖచ్చితంగా టీడీపీ జనసేన అమలు చేస్తుందని చెప్పి ఇక్కడ నాయకులందరూ చెప్తున్న పరిస్థితి. చంటితో మన ఆర్టీవీ తాడేపల్లిగూడెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.